కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత దృఢంగా తీసుకెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సుపరిపాలనకు 2 ఏళ్లు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైసీపీ విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్న గద్దె అనురాధతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. గొల్లపూడి ఇబ్రహీంపట్నం గ్రామంలో సీఏ కన్వెన్షన్లో కూటమి వచ్చిన 2 ఏళ్ల పాలనలో ఘన విజయం సాధించుకుంటూ అలాగే ప్రజలకు ఇప్పటిదాకా ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఈ 2 ఏళ్ల పాలన విజయాన్ని జరుపుకుంటున్నారు. సో ఇప్పుడు మనతో ఉన్నారు గద్దె అనురాధ గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ 2 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. ఇంకా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఈరోజు కూటమి పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సుపరిపాలన ఏ రకంగా అందించిందో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగను, ఈ సంబరాలను మరి కూటమి ఏర్పాటు చేయటం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మేము తిరుపతిలో జరుపుకున్నాం. జిల్లా స్థాయిలో ఈ రోజున మాకు ఆతిథ్యం మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ముఖ్యంగా మనకి ఈ సభని మనం ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే మరి అటు ప్రతిపక్షాలు ఇవాళ వరకు కూడా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి పంపించినా వాళ్ళకి అర్థం కావట్లేదు. క్రెడిట్ చోరీ అని చెప్పి ఒక డిజార్డర్తో ఆయన బాధపడతా ఉన్నారు. కాబట్టి మన వాళ్ళంతా కూడా ఒక ఆర్డర్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఏది మనం చేసిన 2 ఏళ్లుగా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మన పాలన కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి ప్రజలకు తెలియజేస్తే ఈ ప్రజలందరికీ కూడా ఈ రోజున ఒక భరోసా మనం ఇవ్వగలుగుతాం. అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ సభ. మేడం, ఈ ప్రజలు ఈ డీవియేషన్ పాలిటిక్స్కి డీవియేట్ అవ్వకుండా ఆ ప్రతిపక్షాల నుంచి ఎట్లా రక్షిస్తారు? అలాగే వచ్చే ఎన్నికల దృష్ట్యా ప్రజలను ఎలా ప్రిపేర్ చేస్తారు? దానిలో భాగమే ఈ సభ. వాళ్ళు ఏమార్చడానికి ప్రయత్నం చేయటం, ఎప్పుడూ అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మనం గత 5 ఏళ్లలో చూసాం. అందుకే ప్రజలు వాళ్ళని తిరస్కరించి పక్కన కూర్చోబెట్టినా కూడా ఈ రోజున కూడా అదే భాష, అదే అసభ్య పదజాలం, అవే రకాల మాటలతో వాళ్ళు ఏమాత్రం డెవలప్మెంట్ మీద, అంటే సంపదను సృష్టించే వాళ్ళకే దాన్ని ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది. కానీ నేను బటన్ నొక్కుతా అని కేవలం ఒక బటన్ నొక్కితే డబ్బులు ఆకాశంలోంచి ఊడిపడవు. ప్రతి ఒక్క కుటుంబంలో తల్లి తండ్రి ఓటేసే ప్రతి ఒక్కరికి తెలుసు, సంపదను సృష్టిస్తేనే మనం దాన్ని పంచిపెట్టగలుగుతాం, సంక్షేమం చేయగలుగుతాం. ఆ విధంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తాం. ఈ సభల ద్వారా మారుమూల గ్రామాలకు కూడా గ్రామానికి మేము తీసుకెళ్తాం. ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ప్రజల దగ్గరికి జారేయటానికి సంసిద్ధం చేస్తాం. సో చూసారు కదా, ఈ రోజు ఈ ఘన విజయం జరుపుకున్నారు. అలాగే ప్రజలు డీవియేట్ అవ్వకుండా ముఖ్యంగా ఇలాంటి సభలు అనేవి ఇంకా జరగబోతున్నాయని, ఎందుకంటే ప్రజల్లోకి కూటమి చేసే పరిపాలన అలాగే సంక్షేమ పథకాలు ఇంకా బలంగా తీసుకెళ్లాలి. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇలాంటి సభలు ఇంకా ఎన్నో జరగబోతున్నాయని చెప్పే దృష్టిలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి.